ఓకే అండి. ఓకే. ఓకే. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మీరు అనుకున్నట్టు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, కూటమి హామీ ఇచ్చినట్టు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, మీరేమో గతంలోనే ట్రోప్ ఛార్జీల పేరుతోటి సర్దుబాటు ఛార్జీలతోటి 15,000 కోట్ల భారం వేయబోతోందని చెప్పేసి ఆందోళన కూడా చేశారు. సో ఇప్పుడు కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం ఏపీఆర్సీ చైర్మన్ ప్రకటనతో ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఒక అంశం అండి, కూటమి ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలకు, ఇచ్చినటువంటి హామీలకు, జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధం లేనటువంటి అంశం నేను 2-3 చెప్తానండి. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడా ఉచిత ఇసుక అమలు చేయట్లేదు. ఈ రోజు మన ఛానల్లో కూడా యాడ్లు, అన్ని ఛానల్ ఉచిత ఇసుక వస్తుందని చెప్పి ఇస్తున్నారని చెప్పి యాడ్ల దగ్గర చూస్తా ఉన్నాం. బోర్డులు పెడితే టన్ను 1350 నుంచి రకరకాల ధరలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉచిత ఇసుక అనేటువంటి అంశము నిజంగా ప్రజల్లో లేదు. కానీ ఏదైతే కొన్ని వర్గాలు ఇసుక వాడుకునే వర్గాలకైతేనే ఇసుక విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడు సార్. విద్యుత్ ఛార్జీల పెంపు గురించి మాట్లాడండి. ఇసుకకు వచ్చినప్పుడు ఇసుక గురించి మాట్లాడుకుందాం సార్ మనం. ఇసుకకు వచ్చినప్పుడు మళ్ళీ ఇసుక గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి విద్యుత్ ఛార్జీల మీద కదా చర్చ నడుస్తుంది. పక్కదారి పట్టకుండా క్వాలిటీగా మాట్లాడుకుందాం. అందుకేనండి విద్యుత్ క్వాలిటీగానే విద్యుత్ ధరల అంశంలో రామారావు గారిని నేను వస్తాను, ఎక్కడ యాడ్ దగ్గరకు పోదాం రమ్మనండి. ఇసుక ఇప్పుడు ప్రతి పేదవాడికి, మధ్యతరగతి వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది. పోదాం సార్. ఇప్పుడు సబ్జెక్ట్ డివైడ్ కావద్దు ప్లీజ్. దుర్గా ప్రసాద్ గారు, రామారావు గారు, ఛార్జీలు ఇప్పుడు ఇసుకకు సంబంధించి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు అనవసరంగా సబ్జెక్ట్ జనాలకు అర్థం కావాలా, విద్యుత్ ఛార్జీలు అంటే ఏంది అనేది జనాలకు అర్థం కావాలి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రామారావు గారు ఒక్క నిమిషం మాట్లాడండి. రామారావు గారు, విద్యుత్ ఛార్జీల అంశానికి వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచమని చెప్పి గతంలో బాధుడు వైసీపీ పెంచిందని చెప్పి ప్రాప్కాండ చేసి కార్యక్రమాలు చేసినటువంటి మాట వాస్తవం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక పెరగలేదని చెప్తున్నారు. ఈ రోజు నుంచి పెరగవా, లేకపోతే ఇప్పటి వరకు పెంచింది అదనం అనేది ఇక్కడ క్లారిటీ లేదండి. ఏదైతే ఇప్పుడు ఏపీ అర్థం కాలేదు, మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఏడ పెంచారు? వీళ్ళు వచ్చింది అధికారంలోకి వచ్చే 8 నెలలు అవుతుంది. విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఏపీఆర్సీ చైర్మన్ నిన్న మాట్లాడారు. మార్చి 31వ తేదీకి దాన్ని ప్రకటించాల్సి ఉంది. దాన్ని ఫిబ్రవరి 20వ తేదీకి ప్రకటించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నూతన టారిఫ్లు అమల్లోకి వస్తాయి. ఈ నూతన టారిఫ్లో ₹1 కూడా పెంచలేదు. గతంలో మీ ప్రభుత్వం పెంచినటువంటి, మీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో ఏపీఆర్సీ చైర్మన్ ప్రకటించిన టారిఫ్లు ఈ రోజు కూడా అమల్లో ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూటమి తీసుకున్న నిర్ణయం ఏపీఆర్సీ చైర్మన్ ప్రకటించినటువంటి టారిఫ్ అమల్లోకి వస్తుంది. దీంట్లో క్లారిటీ ఎక్కడ లోపించింది రామారావు గారు? ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు చూస్తే ఆల్రెడీ మనకు జనవరిలో పెరిగినాయండి ధరలు. ట్రూ-అప్ ఛార్జెస్ పేరుతోటి కొన్ని పెరిగినటువంటి మాట వాస్తవం. వినియోగదారులంతా కూడా ట్రూ-అప్ ఛార్జెస్ పెరిగినాయి పెరిగినటువంటి మాట వాస్తవం. గతంలో కంటే కరెంటు బిల్లులు పెరిగాయి. అట్లాగే పేదలకు ఇచ్చేటటువంటి విద్యుత్ బిల్లులు కూడా ఏదైతే రాయితీ ఉందో, రాయితీ కాకుండా వాళ్ళందరూ కూడా విద్యుత్ బిల్లులు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా వచ్చారు కదా మీడియా ముఖంగా కూడా, మాకు బిల్లులు వస్తున్నాయి. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల లోపు ఉచితం ఉండేది దాన్ని కూడా లేకుండా కరెంటు బిల్లులు వసూలు చేసినటువంటి పరిస్థితి అయితే వాస్తవంగా ఉందండి. ఓకే. అయితే రామారావు గారు, ట్రూ-అప్ ఛార్జీలకు సంబంధించి ఎస్పెషల్లీ వైసీపీకి సంబంధించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ట్రూ-అప్ ఛార్జీల పేరుతోటి ఏ స్థాయిలో వసూలు జరిగాయనేది ప్రజలంతా కూడా చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు క్లారిటీగా హామీ ఇచ్చింది. ఏంటంటే విద్యుత్ ఛార్జీలను ₹1 కూడా మేము పెంచము అని చెప్పింది. సో ఈరోజు టారిఫ్ ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెరగలేదు అంటే కూటమి ఇచ్చినటువంటి హామీ నెరవేరింది. ఇక ట్రూ-అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇది కూడా నా చేతిలో కరెంటు బిల్ ఉంది. ఇది ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఆఫీస్కి సంబంధించినటువంటి కరెంటు బిల్ ఇది. దీంట్లో FPPCA అంటాం అనమాట. FPPCA అంటే ఏంది అంటే ఇది ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటాం అనమాట. ఇది 2022 5వ నెలకు సంబంధించి ₹189 ఇప్పుడు కడుతున్నాను నేను. అంటే 5వ నెలలో ఈ ఆఫీస్ తీసుకొని 4 నెలలు అవుతుంది. మేము యాక్చువల్గా ఇది 5వ నెల 2022 అంటే 2022 అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మేలో వాడినటువంటి డబ్బులకి సంబంధించి FPPCA అంటే నేను చెప్పింది ఏంటి, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్. అంటే మీరు అధికంగా కొనుగోలు చేయడం వల్ల ఈరోజు నేను ₹189 నా బిల్లులో నేను కట్టాను. ఇది నా దగ్గర ఉన్నటువంటి బిల్లు. దీని తర్వాత మళ్ళీ 2023 సంబంధించి కూడా మే 2023 ఛార్జీలు కూడా ₹5 ఇప్పుడు నేను కడుతున్నా. సో ఈ రకంగా మీరు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు ప్రజలు అవసరపడుతున్నారు. ఇక్కడ ఈ 12,632 కోట్లు కూడా ఒకవేళ రేపు మీరు అధికారంలోకి వస్తే మీరు అనుకుంటున్నట్టు మీరు ప్రజల నెత్తున భరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వమే దీన్ని రైట్ ఆఫ్ చేసేస్తుంది.
అంటే రేపు నేను ఈ నెలకు సంబంధించి నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ 12 నెలలకు సంబంధించి అంటే ఏంటి, మార్చి నుంచి అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు వచ్చే జన్మలో కానీ లేకపోతే వచ్చే భవిష్యత్తులో కానీ నా మీద ₹1 కూడా ఈ విధంగా నేను కట్టను అనేసి క్లియర్ కట్గా వీళ్ళు చెబితే ఛార్జీలు పెరగలేదు. ఇది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత పార్టీలుగా మనకుంది. ఓకే, మీకు ఉన్నటువంటి ఏదైతే సిద్ధాంతపరమైనటువంటి మీ మధ్య కొట్లాట్లు ఉండొచ్చు, కాకపోతే వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంది. రామారావు గారు, మీరు విఘ్నులు, మీకు బాగా తెలుసు, అసలు మీరు సబ్జెక్ట్ చాలా బాగా చక్కగా చెబుతారు. మరి ఎందుకో ఈ మధ్యకాలంలో మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది. రాజు గారు వాస్తవాలు మాట్లాడాలి, ఇక్కడ మీకు కూడా వాస్తవాలు తెలుసు. ఇప్పుడు ఉచిత ఇసుక అనేది ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని చదువుతున్నారు. నేనేమంటున్నానంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు వాస్తవంగా నిజంగా కనుక పెంచకపోతే పరిస్థితి మనందరం కూడా దాన్ని ఆహ్వానిద్దాం. నేనేమంటున్నానంటే ఇప్పటికే విద్యుత్ ఛార్జీల భారం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ప్రజల మీద మోపినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా బోర్డులు వేసి ఇక్కడ వసూలు చేస్తా ఉంది. ఇక్కడ చెప్పేదానికి చేసేదానికి పొందడం లేదనేది నేను చెప్తున్నాను. రాజుగారు, ఓకే ఓకే రామారావు గారు, పెద్దిరెడ్డి రవి గారు ఒకసారి వస్తాను సార్, మీ దగ్గరకు వస్తా దుర్గా ప్రసాద్ గారు మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం, పెద్దిరెడ్డి రవి